స్కామ్ అనడానికి వన్ ఆఫ్ ది అంటే పాయింట్ అక్కడ ఏం కనిపిస్తుంది అంటే మీరు అంటున్న పాపులర్ బ్రాండ్స్ అన్ని పెద్ద కంపెనీస్ ఇప్పుడు అంటే అప్పుడు ఆ సమయంలో ఉన్న ప్రభుత్వానికి అనుకూలంగా వాళ్ళు బిల్డింగ్ చేయడం కానివ్వండి లేకపోతే ఆ డిస్ట్రిబ్యూషన్ ఇవ్వడం కానివ్వండి జరగదు కాబట్టి వాళ్ళని రెస్ట్రిక్ట్ చేయడం ద్వారా వీళ్ళకి అనుకున్న బ్రాండ్లు వీళ్ళకి అనుకూలంగా ఉన్న బ్రాండ్స్ లేదా కంపెనీస్ వాటితో మాట్లాడుకొని నాన్ డ్యూటీ లిక్కర్ ని తీసుకొచ్చి అక్కడ అమ్మారు. దానికి సంబంధించి భారతదేశంలో నాన్ డ్యూటీ లిక్కర్స్ ఎక్కడ ఉంటాయి నాకు అర్థం కాదు. అంటే ఎటువంటి అంటే ఇంటెంట్ లేదు, లేకపోతే దానికి సంబంధించిన డెలివరీ ఆర్డర్ లేదు, లేకపోతే వీళ్ళకి సంబంధించిన పర్చేజ్ ఆర్డర్ లేదు, ఏమీ లేకుండా. అది లేకుంటే ఇన్ని రోజులు ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో మీకు జిఎస్టీ డిపార్ట్మెంట్ కానీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ ఇంత పెద్ద డిపార్ట్మెంట్ పనిచేసింది. చలాన్ లేకుండా, డెలివరీస్ లేకుండా, అవుట్ ఇన్వాయిస్ లేకుండా, ట్యాక్స్ ఇన్వాయిస్ లేకుండా, ఇన్వెంటరీ లేకుండా మరి ఎలా అమ్మారు? క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగింది ఆన్లైన్ ఎక్కడైనా దానికి సంబంధించిన రికార్డ్స్ కనిపించకుండా. నేను ఒక క్వశ్చన్ చెప్పాను మీకు. ఆన్లైన్ రికార్డ్స్ కనిపించకపోవడం అంటే వాళ్ళకి నాలెడ్జ్ లేదు నాకు తెలిసి. ఐ థింక్ సో దే డోంట్ నో అబౌట్ ఆఫ్ కార్పొరేట్ లా మేబీ. వై? బికాస్ ఇక్కడ మీకు కనిపించాల్సింది ఏంటి? పేమెంట్ ఒకటే కాదు, వాళ్ళకి నిజంగా అంత టాలెంట్ నాలెడ్జ్ ఉంటే, కార్పొరేట్ లా గురించి తెలుసుంటే, బిజినెస్ రూల్స్ గురించి తెలుసుంటే ఇట్స్ వెరీ సింపుల్. నీ ప్రొడక్షన్ ఎంత, ఇన్వెంటరీ ఎంత, నీకు సేల్ ఎంత అయిపోయింది. బీకామ్ చదువుకుని ఇంటర్మీడియట్ చదివిన సిఈసీ వాడికి అడిగినా చెప్తాడు. ఈ బేసిక్ నాలెడ్జ్ కూడా వాళ్ళకి లేదా? నువ్వు ఆన్లైన్ పెట్టలేదు, ఆఫ్లైన్ పెట్టవు, ఏదైనా పెట్ట బై ఎండ్ ఆఫ్ ద డే సేల్ అన్నప్పుడు అగేన్స్ట్ పేమెంట్ ఉందా లేదా రీకన్సిలేషన్. ఇట్స్ వెరీ సింపుల్. చిల్లర కొట్టోళ్ళకి చెప్తే కూడా చిల్లర కొట్టోడు కూడా రీకన్సిలేషన్ చేస్తాడు. అంటే ఆ చిల్లర కొట్టోళ్ళ కంటే దారుణంగా అయిపోయారు. అలా చేశారు కదా. నేను అదే అంటున్నా, చేశారు అన్నదానికి ఇక్కడ ఒకటి ఎవిడెన్స్ అది. నేను అక్కడికే వస్తున్నా. వాళ్ళు ఏమని చెప్తున్నారు? 1 పాయింట్ చదివా, ఇప్పుడు సెకండ్ పాయింట్కి వస్తా. ఫేవరబుల్ ఆఫ్ a preferential allocations of order and certain new brands, violation of the existing norms and giving to the under market share and competitive advantages. Their policy itself the competitive advantage kada. What is a competitive advantage? వాళ్ళు చెప్పారు ఏమని, మేము హైయర్ రేట్సే పెడతాము బికాస్ మీరు తాగకూడదు అని చెప్పేసి. దెన్ హౌ ఇట్ బికమ్ ఫేవరబుల్ ఫర్ ఇప్పుడు పర్చేజ్ ఆర్డర్లో నేను అక్కడికి వస్తాను. కొంచెం క్లారిఫై చేసి మీ దగ్గరికి వస్తాను. ఎందుకంటున్నానంటే ఇది ఈ కాంపిటేటివ్ ప్రైస్ డబ్బులు ఎవరికి వెళ్తున్నాయి? గవర్నమెంట్ అనే దగ్గరికి వస్తున్నాయి. ఆ షాప్ ఎవరిది? ఇట్స్ నాట్ ప్రైవేట్, గవర్నమెంట్ది. మనం ఫస్ట్ అది మైండ్లో పెట్టుకోవాలి. గవర్నమెంట్ దగ్గరికి వచ్చాయి. నౌ థర్డ్ పాయింట్, ద ప్రొక్యూర్మెంట్ సిస్టమ్ వాస్ షిఫ్టెడ్ ఏ మాన్యువల్ ప్రాసెస్ గివింగ్ స్కోప్ ఫర్ మ్యానిపులేటింగ్ ఇన్ ఓఎఫ్సి అగైన్స్ ఆఫ్ ద ప్రీవియస్ సిస్టమ్ అండ్ ఆటోమేటెడ్ ఓఎఫ్సి కంపారిజన్. వాళ్ళు ఏమంటారంటే ప్రొక్యూర్మెంట్ సిస్టమ్ ఏదైతే మాన్యువల్ చేశారో దానివల్ల అక్కడ మ్యానిపులేషన్. ప్రొక్యూర్మెంట్ సిస్టమ్లో మ్యానిపులేషన్స్ నువ్వు ప్రొక్యూర్ చేస్తావు, నువ్వు కాదు ప్రొడక్షన్ చేసేది. ప్రొడక్షన్ చేసేది వాడు ఎవడో ఫినిష్డ్ కూడా నీకు ఇస్తాడు. ఫినిష్డ్ కూడా నీకు ఎంత వచ్చిందని నీ దగ్గర లిస్ట్ ఉంటుందిగా. ఎందుకంటే ఆన్లైన్ అప్పుడు కూడా ఆన్లైన్ అంటే ఏంటి? క్యాష్ పేమెంట్స్ నచ్చాయి. ఎందుకు క్యాష్ పేమెంట్స్ పెట్టుకుంటారు అనేది వాళ్ళకి తెలియాలి. ఎందుకంటే మీకు ఇవన్నీ కూడా ఆ టైంలో పీక్స్ టైంలో జరుగుతాయి బేసికల్గా. ఇప్పుడు మనం కూడా ఫేస్ చేస్తున్నాం అది. వాస్తవంగా చెప్పాలంటే మనం బయటికి వెళ్ళిన పీక్ టైమింగ్స్లో మీకు 5:36 దాటిపోయిన తర్వాత ఫోన్పే, గూగుల్ పే సరిగ్గా పనిచేయవు. ఆ టైంలో ఇంకా డిఫికల్టీ ఉండింది. ఇప్పుడు కోవిడ్ పీరియడ్, కోవిడ్ అయిపోయిన తర్వాత 2023 ఆల్మోస్ట్ 23 వరకు కూడా కోవిడ్ పీరియడ్ నచ్చినట్టే. డేటా కన్జంప్షన్ కూడా మీకు ఆ టైంలో ఎంతో హెవీ. మనకు నిజం చెప్పాలంటే ఇంకా 5Gలోకి మనకు అప్పుడప్పుడు మైగ్రేట్ అవుతున్నాం. అంత ఫాస్ట్ కూడా లేదు. సో ఆ టైంలో మీకు కొట్టమంటే కొడతాడు. తాగుబోతులు ఉంటారా? నిలుచుకుంటారా? ఇవ్వ టకటకడ ఇమ్మంటాడు విలేజ్ ఏరియాలలో. ఎందుకంటే ఫాస్ట్ ఆడికి 5 నిమిషాలు అయిపోవాలి. 5 నిమిషాలు అయిపోవాలంటే ఏముంటుంది? క్యాషే. అది పక్కన పెట్టిన మాక్సిమం స్టోర్స్ అన్ని ఏరియాస్ ఉంటాయి రూరల్ బ్యాక్గ్రౌండ్. రూరల్ బ్యాక్గ్రౌండ్లో తాగుబోతాడు ఫోన్ పెట్టుకుని అదే పనిగా వచ్చి ఫోన్ చేస్తారా? కామన్ సెన్స్ యూస్ చేయాలి మనమైనా. వాటికన్నా ఇప్పుడు తను ఆ రిపోర్ట్ లో రాసింది కానివ్వండి, ఇప్పుడు దీని స్కామ్ అని చెప్పడానికి కారణం నేను అక్కడికి వస్తున్నాను. ఎవ్రీథింగ్ మాన్యువల్ జరిగింది. అంటే ఒక పేపర్ మీద నాకు 100 కేసులు కావాలని చెప్పి రాసి ఇచ్చాడు. ఆ పేపర్ లేదు అని అంటే ఆ 100 కేసులకు సంబంధించిన ట్రాక్ ఎక్కడ కనిపించదు. రీజన్ ఒకటి ఏంటంటే, మొదటిది అది మాన్యువల్ గా ఇండెంట్ ఇచ్చారు, అది వచ్చి ఇక్కడ డెలివర్ అయింది. డెలివర్ అయిన తర్వాత ఆ 100 బాటిల్స్ అమ్మిన డబ్బులు క్యాష్ గా కలెక్ట్ చేశారు. సంబంధించిన ఎక్కడ ట్రేస్ లేదు కదా. నేను క్లారిఫై చేస్తాను. ఫైనల్ పాయింట్ ఏంటంటే, హవెవర్ ద కమిటీ కుడ్ నాట్ అసర్టైన్ ద అండర్లేయింగ్ motive behind such discrimination and manipulations observed from the records and data related to the procurement process and other issue mentioned in the petition. Hence, the external specialized investigation agency may be advised to take up such an action. అంటే వాడు ఏం చెప్తున్నాడు ఇప్పుడు? బాబు మేమైతే ఫైండ్ అవుట్ చేయలేదు, మా దగ్గర ఉన్న డేటా ప్రకారము వాళ్ళ మోటివ్ ఏంటనేది మాకు తెలీదు. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నాం, మోటివ్ ఎవరికి తెలుసు? ప్రీవియస్ ఉన్న వాళ్ళకి. ఏంటి మోటివ్? To reduction. That is a motive.
You don't know. That's why they said what the committee said. We don't know what is their motive. Earlier, the motive is different because reduction of the consumption, right? Liquor consumption. ఇప్పుడు వాడు ఏం చెప్తున్నాడు, మా దగ్గర ఏం ఫైండ్ అవుట్ అవ్వట్లా, నీకు ఏదైనా ఎక్స్టర్నల్ ఏజెన్సీ కావాలని కూడా చేసుకో అన్నాడు. ఇప్పుడు నాకు ఒక విషయం చెప్పండి, ఇది బేసిక్ జెనసిస్ ఆఫ్ కేసు. ఇది ఎఫ్ఐఆర్ కడితే ఈ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎక్కడ పోయి ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఎక్కడ పోయి డేటా కలెక్ట్ చేయాలి? సేమ్ బావరేజ్ కార్పొరేషన్కి వెళ్ళాలి. డేటా ఎవరు ఇవ్వాలి? ఇదే ఆఫీసర్లు ఇవ్వాలి. మరి డేటా ఏమైనా చేంజ్ అయిందా? ఇప్పుడు చెప్తున్నారు కదా 350 టెరాబైట్ల డేటాని వీళ్ళు డిస్ట్రాయ్ చేశారు. ఇప్పుడు మేము ఓన్లీ యాక్సెస్ చేయలేదు, ఓన్లీ ఒక 1000 డాక్యుమెంట్స్ మాత్రమే. చిదంబరం గారు, నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. బేసిక్ ఇంటర్మీడియట్ చదువుకుంటున్న ఎంపీసీ చదువుతున్న కానీ, ఇంటర్మీడియట్ కూడా అక్కర్లేదండి ఇప్పట్లో, 8th 9th క్లాస్ వాళ్ళకు కూడా ఇప్పట్లో 250 KB అంటే ఎంత, 256 GB అంటే ఎంత, 500 GB ఎంత, ప్రతి ఒక్కరు ఇప్పుడు మీరు చెప్పింది ఎంత? 350 టెరాబైట్స్. 350 టెరాబైట్లు అంటే ఎంత అండి? టీబీలు. 350 టీబీలు సర్వర్లు నడుపుతున్నామా మనము? ఇమాజిన్ అండి, సర్వర్ నడుపుతున్నామా? రోజుకి ఒక ఎన్ని స్టోర్స్ ఉన్నాయి? అరౌండ్ 3000 చేంజ్. ఓకే, 3000 స్టోర్లు. 3000 స్టోర్లో అజంప్షన్ తీసుకుందాం మనం. ఓన్లీ ఒక ఎక్సెల్ షీట్లో వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారమే ఎన్ని ఎంట్రీస్ వేయచ్చు మనము? మహా అంటే ఓ 1000 ఈజీగా 1000 ఎంట్రీలు వేద్దామా ఒక ఎక్సెల్లో? 1000 ఎంట్రీల డేటాని డే ఎండ్కి ఈఓడి క్లోజ్ చేసడానికి మొత్తం అంతా కలెక్ట్ చేస్తే ఎన్ని ఎక్సెల్స్ అవుతాయి? 3000. 3000 ఎక్సెల్స్ మొత్తం అంతా వాళ్ళు ఒక షీట్కి కొలాబరేట్ చేసుకుంటారు, ఒక ఫైల్ అవుతుంది. అవునా? 3000 షీట్లో ఉన్న ఒక ఎక్సెల్ మహా అంటే ఎంత ఉండొచ్చు? మేబీ ఎంబీస్లలో ఉంటుంది. ఎందుకు? డేటా అది, ఇట్స్ టెక్స్ట్. ఎందుకు? మనమందరం వీఆర్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దట్ ఇంజనీరింగ్ అండ్ సాఫ్ట్వేర్ దాంట్లోనే నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి మనం వీళ్ళలాగా చోలో పూలు అయితే పెట్టుకోలేదు కదా. సో వీనో అంటే 300 and చేంజ్ టీవీలు అంటే మీరు సర్వర్ పెడుతున్నారా ఏంటి? ఇప్పుడు ఎన్ఐసిలో ఉన్న నాకు తెలిసినంత వరకు స్టేట్ గవర్నమెంట్ సర్వర్ వాడుతుంటారు మొత్తం అన్ని డిపార్ట్మెంట్లు కలిపి. ఉండకపోవచ్చు. ఆల్ డిపార్ట్మెంట్స్ ఉన్న వెబ్సైట్స్ కావచ్చు, సాఫ్ట్వేర్స్ కావచ్చు వాడుతుంటారు చూసారా, అవన్నీ కలిపి గవర్నమెంట్ అంతా మొత్తం రన్ అవుతుంది 300 TB. అలాంటిది ఒక డిపార్ట్మెంట్లో మీకు 300 TB డేటాని డిస్ట్రాయ్ చేస్తారా? వాట్ అ జోక్. నాకు తెలిసినంత ఇది హిలరియస్ జోక్ అనుకోవాలి మనం. ఓకే, నువ్వు ఏదో 2 GB చేసావో, లేకపోతే 250 GB చేసావో, లేకపోతే 500 GB చేసావో అంటే దట్స్ ఫైన్. 500 GB అంటే కూడా ఒక సిస్టమ్ అండి. అంత డేటాని కూడా మీరు మొత్తము 4 yearsలో డేటాను కూడా ఒక సిస్టంలోనే ప్రిజర్వ్ చేసి పెట్టాలి. అవునా? మరి ఒక సిస్టంలో ఓన్లీ 500 GB సిస్టంలోనే ప్రిజర్వ్ అయ్యే డేటా 300 TB ఎలా అయింది? 350 TB. ఇమాజిన్ దట్. ఎన్ని సిస్టమ్స్? ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే 350 TB డేటాను ఒకవేళ డిలీట్ చేయాలన్నా సరే ఇట్ విల్ టేక్ డేస్ టుగెదర్. అదంతా డిలీట్ అవుతున్నప్పుడు మళ్ళీ ఈ స్పెసిఫిక్ టీమ్, ఎందుకంటే ఇఫ్ యూ అబ్జర్వ్ అంటే నేను కూడా ఈవెన్ ఫార్మాట్ అయినా మీరు రిట్రీవ్ చేయలేరా? రిట్రీవ్ చేయడానికి అవకాశం లేనంత. ఎవరు చెప్పారు రిట్రీవ్ చేయనంత అవకాశం లేనంత? ఫోరెన్సిక్ లేదా అమీర్పేటకి తీసుకొచ్చి రిట్రీవ్ చేస్తారు. అమీర్పేటకి వెళ్ళమని చెప్పండి, రిట్రీవ్ చేసిస్తారు. లేదంటే జగదీష్ మార్కెట్కి వెళ్ళమనండి. సో మొత్తానికి ఇది స్కామ్ కేసు లాంటిది ఏం లేదు. నేను అదే చెప్తున్నాను. మరి అలా అయితే ఇప్పుడు జనరల్ టర్మినాలజీ చూసినప్పుడు ప్రైమా ఫేసీ లేకుండా ఎవరైనా అరెస్ట్ చేశారు అనగానే కోర్టు వాళ్ళని రిమాండ్ ఇవ్వకపోవడము లేదా దాన్ని ఇమీడియట్ గా బెయిల్స్ ఇవ్వడం అనేది రెగ్యులర్ జరుగుతుంది. ఎందుకంటే ఇఫ్ దే ఫీల్ లైక్ ఓకే అక్కడ ఉందని అనుమానం ఉంది అనుకుంటే సరే వాళ్ళని అయితే మీరు అరెస్ట్ చేయకుండా ఏదో క్లోజ్ చేయండి, అది కేసుని అయితే ఇన్వెస్టిగేట్ చేయని చెప్తారు. కానీ ఇప్పుడు కొంతమంది ఆల్రెడీ జైల్లో ఉన్నారు, మరి కొంతమంది అరెస్ట్లకు సంబంధించిన ప్రయత్నాలు జరుగుతున్నాయి, కొంతమంది సుప్రీంకోర్టు దాకా వెళ్ళి వాళ్ళు యాంటిసిపేటరీలు తెచ్చుకుంటున్నారు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు ప్రైమా ఫేసీ లేకుండా ఇంత పెద్ద కేసుని పెట్టడం కానివ్వండి, వాళ్ళ అరెస్టులు కానివ్వండి, అసలు ఎలా సాధ్యమవుతుందంటారు? ఒకటి నాకున్న సమాచారం ప్రకారము కొన్ని సందర్భాలలో మెజిస్ట్రేట్ కూడా అడగడం అయితే జరిగిందనేసి విన్నాను, న్యూస్లో వచ్చింది. ఏమైనా ప్రైమా ఫేసీ లేదు, ఒక్క చోట కూడా రికవరీ లేదు, ₹1 కూడా మీరు ఎక్కడ అయినట్టు చూపించట్లేదు, లేకపోతే కనీసం ట్రయల్ ట్రాన్సాక్షన్ కూడా చూపించట్లేదు. ఎలా ఇదంటే వాళ్ళు ఓన్లీ ఇల్యూజన్స్ చెప్తున్నారంట. ఇప్పుడైతే వేసేయండి, సింపుల్గా ఇప్పుడైతే వేసేయండి, తర్వాత మేము తీసుకొస్తాం. మరి వాళ్ళ అడ్వకేట్ ఏం వాదిస్తున్నారో ఏంటో మనకు తెలియదు, వాళ్ళు ఏ బేసిస్ మీద ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నారో మనకు తెలియదు. ఎందుకంటే అసలు కాంపిటెన్సీ లేని పర్సన్ కంప్లైంట్ ఇచ్చాడు ఇక్కడ. ఒకవేళ ఇచ్చిన ఎవరు కంప్లైంట్ ఇవ్వాలి? కంప్లైంట్ ఎవరు ఇక్కడ? ఇన్ఫర్మెంట్ ముఖేష్ కుమార్ మీనా, ప్రిన్సిపల్ సెక్రటరీ టు ద గవర్నమెంట్. ఇన్ఫర్మెంట్ ఎప్పుడు అవుతారో తెలుసా? అందరు ప్రజలు తెలుసుకోండి, యాజ్ వెల్ యాజ్ దోస్ హూ ఆర్ సేయింగ్ దట్ వీఆర్ ఎంప్లాయీస్ ఆఫ్ ద గవర్నమెంట్. యూ మస్ట్ నో దిస్. ఇన్ఫర్మెంట్, what is informant? Anybody can informant, but
ఇన్కెపాసిటీ హోల్డర్ ఉన్నప్పుడే ఇన్ఫర్మేట్ ముందుకు వస్తాడు, కెపాసిటీ హోల్డర్ ఉన్నప్పుడు కాదు. దేర్ ఆల్ కెపాసిటీ హోల్డర్స్. ఎండి కెపాసిటీ హోల్డర్ కాదా? బ్యూరోక్రసీలో ఉన్న వ్యక్తి, సివిల్ సర్వీస్లో ఎగ్జామ్స్ క్వాలిఫై అయిన వ్యక్తి, ఆయన ఇన్కెపాసిటీ అవుతాడా? ఆయన ఇన్కెపాసిటీ, ఆయన ఆప్షన్స్లో ఆయన ఆప్షన్ చేసి మీరు ఎట్లా కంప్లైంట్ ఇస్తారు నాకు అర్థం కాలేదు. వాట్ ఈస్ యువర్ స్పెషల్ ఇంట్రెస్ట్ హియర్? వాట్ ఈస్ యువర్ డిపార్ట్మెంట్? వాట్ ఈస్ మోటివ్? ద మోటివ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఎందుకు మోటివ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ అంటే, being as a bureaucrat, you know very well, earlier you were a chief electoral officer, the state of Andhra Pradesh, general election of 2024. You know very well, 45 days you have to preserve the data. Because any person, aggrieved person may go to the High Court and file an EP. But before 45 days, you deleted and you destroyed. How? What is your intention? Your intention there, your intention here is very similar. To benefit someone. That is very clear. Your mode of operandis or your intention, your way of act, it is very clearly shows, and apparently you want to be benefit someone. That is very clear, because you are not wait for 45 days there. Now here it is not your department. There is a principal secretary for again